బద్రీనాథ్ నుంచి హరిద్వార్ వెళ్ళే దారిలో ఇక్కడ రాక్ ఫాల్ అయిపోయింది. రాక్ ఫాల్ అయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళలేకపోయాం అనమాట. ఇక్కడ ఒక 4 గంటలు అలాగే ఆగిపోవాల్సి వచ్చింది. చూడండి ఇక్కడ చాలా కార్లు అయితే ఆగిపోయాయి. ఇది మేము చూడండి లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి మేము హరిద్వార్ వెళ్ళాలన్నమాట బద్రీనాథ్ నుంచి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్, దట్ ఈస్ వంశీ వ్లాగ్. హరిద్వార్లో ఉన్నాం గైస్. హరిద్వార్లో ఇది ఎక్కడ చెల్లి గంగా నది దగ్గరికి వచ్చాము. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం గట్ట చేసి వెళ్ళిపోదాం. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇంకా మీకు చూపించవలసింది చాలా ఉంది ఇక్కడ. ఇదంతా హరిద్వార్లో ఉన్న గంగా రివర్ దగ్గర. మనకి ఇక్కడ ఒక క్లాక్ టవర్ లాగా ఉంది. చూడడానికి కూడా చాలా బాగుంది. చూడండి క్లాక్ టవర్, చిన్న క్లాక్ టవర్ అన్నమాట. గోల్డ్ కలర్తో మొత్తం 4 వైపులా సింహాలు అయితే ఉన్నాయి. చూడండి 4 వైపుల సింహాలు అయితే ఉంది. చాలా అయితే బాగుంది కదా, చాలా బాగుంది. టైం అనేది నడుస్తుంది లేదో తెలియదు. 8:05 కరెక్ట్ టైమే చూపిస్తుంది. కానీ బాగుంది కదా, చాలా పాత కట్టడంలాగా అనిపిస్తుంది. బాగుంది క్లాక్ టవర్. ఇక్కడ ఈ గంగా రివర్ దగ్గర కొంచెం ముందుకు వెళ్తేనండి ఇక్కడ శివుడి విగ్రహం ఉంది. చూడడానికి చాలా బాగా కనిపిస్తుందండి, చాలా బాగుంటుంది. ఆ రోడ్ నుంచి వస్తాయి. ఇంకా ఇండియా ఫ్లాగ్, ఇంకా సరస్వతీదేవి, ఇంకా అలాగా చాలా విగ్రహాలు అయితే ఇచ్చారు. ఈ రివర్ కూడా చాలా బాగుంది. వాటర్ ఫ్లో కూడా చాలా బాగుంది. ఇంక ఇటుపక్క వచ్చేస్తే మనకి ఆ బ్రిడ్జ్ చూడండి ఎంత డిజైన్ చేశారో. ఆ రోజు క్లైమేట్ కూడా మనకి చాలా చల్లగా ఉన్నది. ఇక్కడ మీకు కావాలంటే పిండ ప్రధాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. గంగా నది వాటర్ని ఇలాగ అమ్ముతారు అన్నమాట. టిన్స్లో, క్యాన్స్లో అన్నీ ఇలాగ అమ్ముతారు. ఆ రివర్ చూడండి ఎంత దారుణంగా ఫ్లో అవుతుందో. లోపలికి వెళ్తే ఎవరన్నా అయిపోతుంది. ఇంకా ఈ వాటి నుంచి లోపలికి వెళ్ళి అయిపోయాడు. ఇది ఇంకో రివర్ అనమాట. ఇక్కడ ఎక్కువ మంది స్నానం చేస్తున్నారు. ఇక్కడ అంత ఫ్లో లేదు, వాటర్ ఫ్లో లేదు అంత. సో అది టెంపుల్. ఇక్కడ గంగా నది పక్కనే గంగా టెంపుల్ ఏదో ఉంది. ఇదేనండి ఆ గంగా మందిర్. గంగాది ఉండే మందిర్ ఇదేనమాట హరిద్వార్లో. చూడొచ్చు ఈ గంగమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ హరిద్వార్లోనే ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయండి. ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత మిగిలిన టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే అక్కడికి అయితే బయలుదేరుతున్నాం అనమాట. మా స్నానం అన్నీ చేసుకొని మేము ఇంకో టెంపుల్ వెళ్ళడానికి బయలుదేరుతున్నాం అనమాట. ఫస్ట్ రూమ్కి వెళ్ళి చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకో టెంపుల్ స్టార్ట్ అవుతాం అనమాట. ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. మేము టెంపో అయితే తీసుకున్నాము. టెంపోలో మన రూమ్కి అయితే రీచ్ అవుతున్నాం అనమాట. హరిద్వార్లో 2వ గుడికి అయితే వచ్చామండి. ఈ గుడి చాలా ఫేమస్ గుడి అంటే ఇక్కడ మందిర్ పేరు మాయాదేవి మందిర్. దర్శనం చేసుకున్నాం. ఈ గుడి పేరు మాయాదేవి మందిర్. చూపిస్తాను మీకు. ఈ గుడికి మొబైల్ ఎలా ఉన్నదనమాట. దర్శనం చేసుకుంటారండి. లోపలికి ఇలాగ ఉండదు, ఎంట్రన్స్ అయితే ఇలాగ ఉంది. సో లోపల అమ్మవారు అయితే ఇలాగ ఉన్నారనమాట. గుళ్ళో అమ్మవారు. అక్కడ నుంచి ఇంకో టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట దర్శనం చేసుకోవడానికి. ఆ టెంపుల్ దర్శనం చేసుకున్నాము. ఇంకో టెంపుల్కి వెళ్తున్నాం అనమాట అక్కడి నుంచి. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇన్ హరిద్వార్ అనమాట. ఇప్పుడే రీచ్ అయిపోయాం మహాచండీ దేవి టెంపుల్ దగ్గరికి. ఇక్కడ రోప్వే ఉంటుంది. ఇక్కడ రోప్వే నుంచి పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే మనం టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోతాం అనమాట. రోప్వేకి వెళ్తున్నాం. బావికి ఇష్టపడేస్తున్నారు. వైసు బాయ్. సో ఇక్కడ నుంచి రోప్వే ఇప్పుడే దిగిపోయాం. ఇక్కడ దిగిపోయిన తర్వాత ఇక్కడ వే టు టెంపుల్ అనేసి ఉంటుంది.
ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే టెంపుల్ వస్తుంది. అక్కడ వాక్ వే ఉంది. అక్కడ నుంచి కొంత మీటర్స్ నడుచుకుని వెళ్తే టెంపుల్ వస్తుంది అనుకుంటా. లొకేషన్ అయితే కొండల లొకేషన్ అయితే సూపర్గా ఉంది. రోపే ఉండదు కాకపోతే. ఇక్కడ ఇది 7D థియేటర్ అంటండి. ఇది థియేటర్ని కొంచెం ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వెళ్తున్నాం మేము. బాబాయ్ థియేటర్లో మనకి చాలా రైడ్స్ ఉంటాయి. ఇక్కడ రోలర్ కోస్టర్ అయితే ఉన్నది. రోలర్ కోస్టర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. మనకి 7D ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మొత్తం చూడండి మేము ఎంతలాగా ఎంజాయ్ చేస్తాం అనేది. ఆ 70 అంటే ఏంటి లేదండి, చూడండి లోపల మనకు ఒక కలర్ ఇచ్చి అది టీవీలో చూపిస్తారు ఒక స్క్రీన్. ఇంకా మనం కూర్చున్నది ఎలా ఊగుతూ ఉంటుంది అనమాట. మనకి ఆ ఫీల్ అనేది వస్తుంది. మనకి నిజంగా రోలర్ కోస్టర్లో ఉన్నట్టు మనకి ఫీల్ అనేది వస్తుంది అనమాట. ఊగుతూ ఉంటాం అనమాట. అంతే, ఏం లేదు అక్కడ. ఇంకో టెంపుల్కి వచ్చామండి. ఇది శివుని టెంపుల్ అన్నమాట. శివుడు ఇంకా రాముడు సీత వీళ్ళందరూ ఉన్నారన్నమాట. ఇక్కడ పక్కనే చిన్న టెంపుల్ అన్నమాట. ఇది దర్శించుకోవడానికి అయితే వచ్చాము. దర్శనం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఒక రామసేతు బ్రిడ్జ్ కట్టిన స్టోన్ అయితే పెట్టారండి. చూడండి, ఇది నీటిలోని తేలుతా ఉందన్నమాట. చూడడానికి ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఆ రామేశ్వరంలో ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళలేదు నేను ఎప్పుడు. ఇదే ఫస్ట్ టైం చూడడం అనమాట. ఇక్కడ మనకి మార్నింగ్ చెప్పినట్టు గంగా వాటర్ అయితే క్యాన్స్లో అయితే అమ్ముతున్నారు అన్నమాట. ఇక్కడ మీకు కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. క్యాన్స్లో అయితే అమ్ముతారు గంగా వాటర్. ఎక్కడ పడితే అక్కడ అమ్ముతారు అన్నమాట. సో ఈ రివర్ వాటర్ అనేది ప్యూరిఫై చేసేస్తారు అనుకుంటా గంగా వాటర్. మనకి ఇక్కడ గంగా హారతి అయితే ఇస్తారండి. సాయంత్రం 6 గంటల నుంచి ఇక్కడ హరిద్వార్లో గంగా నది దగ్గర ఇస్తారన్నమాట. ఇది జ్యోతి, అఖండ జ్యోతి అయితే వెలిగిస్తారు. చూడండి, అంటే అక్కడ చాలా మంది జనం ఉన్నారు. నేను దగ్గరికి వెళ్ళలేకపోయాను. బట్ ఇక్కడ నుంచి గంగా తప్పనిసరిగా దర్శనం చేసుకోండి. రివర్ రాఫ్టింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ రిషికేశ్లో, చాలా ఫేమస్. ఒకవేళ చేయాలనుకుంటే పర్ పర్సన్కి 400 ఛార్జ్ చేస్తారు. ఇంకా బార్గెన్ చేస్తే ఇంకా తక్కువ కూడా చేయొచ్చు. 400 నేను అడిగితే 400కి 10 కిలోమీటర్స్ అన్నాడు రివర్ రాఫ్టింగ్. అబ్బా, భలే ఉందండి బ్రిడ్జ్. సెల్ఫీ అని తీసుకో. సెల్ఫీలు తీసుకుంటున్నాడు. వీడియో ఏంటి, ఎక్కడికి వస్తే అక్కడ ఏదో ఇక్కడ మీరు నరవాసనలు అవసరం లేదు. అలా నించుంటే వాళ్ళే తోసేస్తారు. చూడండి ఎంత పెద్ద బ్రిడ్జ్. అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ ఇక్కడికి ఒక 800 మీటర్స్ ఉంటుంది బ్రిడ్జ్.
బ్రిడ్జ్ చూస్తున్నా తెలియదు కదా వాళ్ళకి కళ్ళు తిరిగేసి చూడడం మానేస్తారు ఇంకా. సో చివరికి వస్తాం, బ్రిడ్జ్ చివరికి వస్తాం, టెంపుల్ దగ్గరికి వస్తాం ఇంకా. సో ఇదే అనమాట టెంపుల్. సో ఇక్కడే టెంపుల్ ఉంది, రిషికేష్ టెంపుల్. ఏ టెంపుల్ తెలియదు, రిషికేష్ టెంపుల్ అంటారు. ఇది రిషికేష్ టెంపుల్. ఇదే గైస్ వచ్చేసాము, రామేశ్వరం టెంపుల్ ఇది. ఇప్పుడు గుడి లోపలికి అయితే వెళ్తున్నాం అన్నమాట. గుడి లోపలికి అయితే వచ్చేసాం. సో శివలింగం అయితే చూడొచ్చు. ఇప్పుడే మాకు దర్శనం అయితే అయిపోయింది, చాలా బాగా జరిగింది దర్శనం. చెల్లి ఏ టెంపుల్ ఇది ఇప్పుడు వెళ్ళింది? రిషికేష్ టెంపుల్. ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉందండి, ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. విగ్రహం గుండెల్లోంచి సీతారాముల వారు చూపిస్తున్నారు అన్నమాట. చాలా బాగుంది, చూపిస్తాను చూడండి. నా వెనకాల కనిపిస్తుంది కదా, అదిగోండి అదే. ఈ ప్లేస్ ఏంటంటేనండి, సీతారాముల వారు వనవాసం చేసేటప్పుడు సీత కోసం వెతికేటప్పుడు ఇక్కడ ఉన్నారంట. సో ఈ ప్లేస్ యొక్క ప్రాముఖ్యత అది. సో ఇక్కడ పక్కనే రివర్, చూడండి వ్యూ బాగుంది. ఇక్కడ శివుడు ఉన్నాడు. వాకింగ్ బ్రిడ్జ్ నెంబర్ 2. హాయ్ గైస్, వెనకాల ఉన్న ఆడ కొద్దిగా ఎక్కువ చేస్తున్నారు. ఈ వీడియోకి ఇంతేనమాట. ఇంకా మేము రిషికేష్ నుంచి స్టార్ట్ అయిపోయి హరిద్వార్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఈ వ్లాగ్ లో చూపించిన టెంపుల్స్ ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి. నచ్చింది కదా వ్లాగ్? మరి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో వెళ్తాం. అంతవరకు బాయ్, ఉంటా. బాయ్.